హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. 1857లో సిపాయి రివోల్ట్ తర్వాత బ్రిటిష్ గవర్నమెంటు భారతదేశం యొక్క పరిపాలన విషయంలో ఎన్నో మార్పులు చేర్పులను తీసుకొచ్చింది. ముఖ్యంగా మనకి ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలనను పూర్తిగా అంతం చేసేసింది. అదేవిధంగా అప్పటి నుంచి బ్రిటిష్ చక్రవర్తి పరిపాలన అనే పేరుతో 1858 నుంచి 1947 వరకు ఎన్నో యాక్ట్లను పాస్ చేసింది. వాటిని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఆర్ కౌన్సిల్ యాక్ట్ అని పిలుస్తారనమాట. అలా వచ్చిన మొదటి యాక్ట్ ఏదంటే భారత ప్రభుత్వ చట్టం 1858. దీనిలో ఏంటంటే గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా కాస్త వైస్రాయ్ ఆఫ్ ఇండియాగా చేంజ్ అయ్యారు. ఇతను బ్రిటిష్ చక్రవర్తికి ప్రతినిధిగా వర్క్ చేస్తారనమాట 5 years టెన్యూర్స్కి. అలా వచ్చిన ఫస్ట్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా ఎవరు అంటే లార్డ్ చార్లెస్ క్యానింగ్ అనమాట. ఇతనే కాకుండా భారత రాజ్య కార్యదర్శి అని కొత్త పదవి ఒకటి వస్తుంది, కొత్త పదవిని చేస్తారు. ఇతను బ్రిటిష్ పార్లమెంట్కి బాధ్యత వహిస్తారనమాట. అలా వచ్చిన ఫస్ట్ భారత రాజ్య కార్యదర్శి ఎవరు అంటే ఎడ్వర్డ్ స్టాన్లీ అనమాట. ఇతనికి వర్క్లో అసిస్టెన్స్ ఇవ్వడానికి, హెల్ప్ చేయడానికి సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఇన్ కౌన్సిల్ అని ఏర్పాటు చేస్తారు. మనకి పిట్స్ ఇండియా యాక్ట్లో బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అండ్ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అని 2 ఏర్పాటు అవుతాయి కదా, ఆ 2 కూడా ఈ యాక్ట్ తోటి క్యాన్సిల్ అవుతాయి అనమాట. అలాగే ఇక్కడ ఏంటంటే క్రమానుగత కేంద్రీకృత పరిపాలనా విధానాన్ని ఈ యాక్ట్ తోటి కొనసాగిస్తారనమాట. ఈ చట్టాన్ని టీబీ మెకాలే ప్రాజ్ఞ నిరంకుశత్వాన్ని నెలకొల్పే చట్టంగా పేర్కొన్నారు. దీని తర్వాత మనకి భారత కౌన్సిల్ చట్టాలు 3 వస్తాయి. అవి 1861 కౌన్సిల్ యాక్ట్, 1892 కౌన్సిల్ యాక్ట్, 1909 కౌన్సిల్ యాక్ట్ అనమాట. ఈ 3 కౌన్సిల్ యాక్ట్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో చట్టసభలను ఏర్పాటు చేసి క్రమక్రమంగా బాధ్యతాయుత ప్రభుత్వం ఏర్పాటు చేయడం అనమాట. నెక్స్ట్ కౌన్సిల్ యాక్ట్ 1861. కౌన్సిల్ యాక్ట్ 1861 శాసన నిర్మాణ ప్రక్రియలో మొదటిసారి ఇండియన్స్కు ప్రాతినిధ్యాన్ని కల్పిస్తారు. దీనివల్ల క్యానింగ్ మనకి లెజిస్లేటివ్ కౌన్సిల్లో 3 ఇండియన్స్ను, 3 భారతీయులను నామినేట్ చేస్తారు. ఎవరు అంటే బెనారస్ రాజు ఈశ్వరి ప్రసాద్ నారాయణ్ సింగ్, అలాగే పాటియాలా మహారాజు మహేందర్ సింగ్, బాంబే ప్రెసిడెన్సీ సర్ దినకర్ రావు. ఈ యాక్ట్ తోటి 1833లో మనకి మద్రాస్ అండ్ ముంబై ప్రెసిడెన్సీల శాసనాధికారాలు తొలగిస్తారు కదా, దీన్ని ఇక్కడ మళ్ళీ రెన్యువల్ చేస్తారనమాట. ఎక్కడ అంటే 1861 యాక్ట్లో. దానివల్ల దీనిని వికేంద్రీకరణ ప్రక్రియకు నాందిగా పలుకుతారు. కేంద్రీకరణకైతే మనకి 1773 యాక్ట్ని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి బెంగాల్, నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ అండ్ పంజాబ్ లో లెజిస్లేటివ్ కౌన్సిల్స్ ఏర్పాటు అవుతాయి. ఈ యాక్ట్ తోటి 1861 యాక్ట్ తోటి వైస్రాయ్కి ఆర్డినెన్స్ పవర్ అనేది వస్తుంది. అంటే లెజిస్లేటివ్ కౌన్సిల్ మీటింగ్స్లో లేనప్పుడు ఏదైనా అత్యవసర సమయంలో ఆర్డినెన్స్ పాస్ చేయొచ్చు. దానికి 6 months వ్యాలిడిటీ ఉంటుంది. ఇప్పుడు మనం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి, గవర్నర్స్కి చూస్తున్న ఆర్డినెన్స్కి మూలం ఇక్కడే అనమాట. ఆర్టికల్ 123 ప్రకారం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆర్డినెన్స్ పాస్ చేయొచ్చు. ఆర్టికల్ 213 ప్రకారం గవర్నర్ ఆర్డినెన్స్ పాస్ చేయొచ్చు. ఈ ఆర్డినెన్స్ 6 months ఉంటుంది. ఎప్పుడైతే కనుక పార్లమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ సమావేశాలు స్టార్ట్ అయినప్పుడు ఇంకొక 6 వారాలు కొనసాగిస్తారనమాట. టోటల్గా ఆర్డినెన్స్ టెన్యూర్ ఎంత అంటే 6 నెలల 6 వారాల కాలం ఉంటుంది. నెక్స్ట్ 1859లో క్యానింగ్ స్టార్ట్ చేసిన పోర్ట్ఫోలియో పద్ధతిని ఈ యాక్ట్ ద్వారా కొనసాగిస్తారనమాట. 1862లో కోల్కతా అండ్ మద్రాస్ అండ్ బాంబే హైకోర్టులు ఎస్టాబ్లిష్ అవుతాయి. అట్ ద సేమ్ టైం అలహాబాద్లో 1866లో మనకి హైకోర్టు స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ శాసనమండలి సభ్యుల సంఖ్య 6 నుంచి 10 పెంచుతారు. ఫస్ట్ టైం 1860లో కేంద్ర స్థాయిలో బడ్జెట్ను ప్రవేశపెడతారనమాట. నెక్స్ట్ వచ్చే యాక్ట్ మనకి కౌన్సిల్ యాక్ట్ 1892. దీనిలో కేంద్ర అండ్ ప్రావిన్షియల్ శాసనసభల్లో అనధికార సభ్యుల సంఖ్య పెంచుతారు. కేంద్రంలో అయితే 10 to 16, ప్రావిన్షియల్లో అయితే 8 to 20 అనమాట. కేంద్ర శాసన మండలికి ఎన్నికైన భారతీయులు ఎవరు అంటే సురేంద్రనాథ్ బెనర్జీ, ఫిరోజ్ షా మెహతా, గోపాలకృష్ణ గోఖలే, రాస్ బిహారీ బోస్, దాదాబాయి నౌరోజీ అండ్ బిల్గ్రామి. దాదాబాయి నౌరోజీ స్పెషాలిటీ ఏంటంటే బ్రిటిష్ పార్లమెంట్కి ఎన్నికైన మొదటి భారతీయుడు అనమాట. నెక్స్ట్ ఈ యాక్ట్ తోటి బడ్జెట్పై మాట్లాడే అధికారాన్ని, అలాగే అత్యవసర విషయాలపై ప్రశ్నించే అధికారాన్ని సభ్యులకు కల్పిస్తారు. నెక్స్ట్ సివిల్ సర్వీసుల వయోపరిమితి కూడా 19 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాలకు పెంచుతారనమాట. నెక్స్ట్ వచ్చి కౌన్సిల్స్ యాక్ట్ 1909 ఆర్ మింటో మార్లే సంస్కరణలను తీసుకొస్తారు. మింటో మార్లే సంస్కరణలు. దీనిలో రాజ్య కార్యదర్శి మార్లే, వైస్రాయ్ మింటో అనమాట. ప్రీవియస్ గ్రూప్ 2 ఏపీఎస్సి గ్రూప్ 2లో రాజ్య కార్యదర్శి ఎవరు, రాజ్య కార్యదర్శి ఆర్ వైస్రాయ్ పేరు అడిగారు.
అందుకని ఇది మెన్షన్ చేశాను. కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ను ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్గా మార్చారు. వైస్రాయ్ కార్యనిర్వాహక మండలిలో భారతీయులకు తొలిసారి సభ్యత్వాన్ని ప్రకటించారు. అలా వచ్చిన మెంబర్ ఎవరు అంటే సత్యేంద్ర ప్రసాద్ సిన్హా అనమాట, యాజ్ ఎ లా మెంబర్గా. మనకి ఈ యాక్ట్ ద్వారా విచక్షణాత్మక ఓటింగ్ను ప్రవేశపెట్టారు. దీనివల్ల ప్రత్యక్ష ఎన్నికలు అనేవి స్టార్ట్ అవుతాయి. నెక్స్ట్ ఈ యాక్ట్లో ముస్లింలకు, వ్యాపార సంఘాలకు, ప్రెసిడెన్సీ కార్పొరేషన్లకు, జమీందారులకు మరియు విశ్వవిద్యాలయాలకు ప్రత్యేక ప్రాతినిధ్యాన్ని కల్పించడం జరుగుతుంది. ఈ యాక్ట్ స్పెషాలిటీ ఏంటంటే ముస్లింలకు మతపరమైన ప్రాతినిధ్యం కల్పించి ప్రత్యేక నియోజక గణాలను ఏర్పరుస్తారనమాట. అంటే సెపరేట్ ఎలక్టరేట్ టు ద ముస్లిమ్స్. అక్కడ కంటెస్ట్ చేసేవారు ముస్లిమ్స్, ఓటేసి ఎలక్ట్ చేసేవాళ్ళు కూడా ముస్లిమ్సే అనమాట. దీనివల్ల ఏంటంటే హిందూ ముస్లిమ్స్ని డివైడ్ చేయడానికి బాగా యూజ్ చేసుకుంటారు దీన్ని. నెక్స్ట్ లార్డ్ మింటోని దీనివల్ల మత నియోజక గణాల పితామహుడిగా పేర్కొంటారు. దీన్ని ఖండిస్తూ జవహర్లాల్ నెహ్రూ ఈ యాక్ట్ని అసలు రూపం కన్నా నీడను మాత్రమే మిగిల్చింది అని చెప్పి చెప్తారనమాట ఈ స్టేట్మెంట్. నెక్స్ట్ యాక్ట్ వచ్చేసరికి భారత ప్రభుత్వ చట్టం 1990 ఆర్ మాంటెక్ చేమ్స్ఫర్డ్ సంస్కరణలు. దీనిలో కార్యదర్శి ఎవరు అంటే మాంటెక్, వైస్రాయ్ వచ్చేసరికి చేమ్స్ఫర్డ్. ఈ యాక్ట్లో మనకి మెయిన్ వచ్చేసరికి రాష్ట్ర స్థాయిలో ద్వంద్వ పాలన స్టార్ట్ చేస్తారు. ఎలా అంటే రాష్ట్ర స్థాయి పరిపాలన అంశాలని ట్రాన్స్ఫర్డ్ పవర్స్ అండ్ రిజర్వ్డ్ పవర్స్ అని డివైడ్ చేస్తారనమాట. ట్రాన్స్ఫర్డ్ పవర్స్ వచ్చేసరికి ఏంటంటే రాష్ట్ర శాసనసభకు బాధ్యత వహించే మంత్రిమండలి సలహాతో గవర్నర్ ఈ అధికారాలను నిర్వహిస్తారు. ఇందులో 22 టాపిక్స్ ఉంటాయి. అవి ఏంటి అంటే అగ్రికల్చర్, ప్రజారోగ్యం, విద్య, స్థానిక పాలన ఇత్యాది. అదే రిజర్వ్డ్ అధికారాలు ఏంటంటే ఎవరికి ఇందులో బాధ్యత వహించాల్సిన అవసరం లేదు. గవర్నర్ అండ్ అతని కార్యనిర్వాహక మండలి ఈ అధికారాలను నిర్వహిస్తారు. దీనిలో 28 టాపిక్స్ ఉంటాయి. ఇది నీటిపారుదల, భూమి శిస్తు, విత్తం, పరిశ్రమలు, న్యాయం మొదలైనవి. ఈ యాక్ట్ ద్వారా కేంద్రంలో ద్విసభా పద్ధతి అండ్ ప్రత్యక్ష ఎన్నికలు స్టార్ట్ అవుతాయి. ద్విసభా పద్ధతి అంటే మనకి కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్, సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అనమాట, ఎగువ సభ, దిగువ సభ. ఈ మనకి ఇప్పుడున్న రాజ్యసభ, లోక్సభ వీటి బేస్ మీద వస్తాయి. రాష్ట్రాల మండలి ఎగువ సభలో 60 మెంబర్స్ ఉంటే అమాంగ్ దట్ 34 ఎలక్టెడ్, 26 నామినేటెడ్, 5 years టెన్యూర్స్కి ఎలక్ట్ అవుతారు. కేంద్ర శాసనసభ దిగువ సభలో 145 ఉంటే అమాంగ్ దట్ 104 ఎలక్టెడ్, 41 నామినేటెడ్ అనమాట, 3 years టెన్యూర్స్కి వస్తారు. ఎగువ సభలో సభాధ్యక్షుడిని వైస్రాయ్ నియమిస్తాడు, డైరెక్ట్గా ఎలక్ట్ అవుతాడు అనమాట. అలా వచ్చిన అధ్యక్షుడు సర్ ఫ్రెడరిక్ వైట్. మనకి దిగువ సభలో వచ్చేసరికి ఏంటంటే నామినేటెడ్ అనమాట, అధ్యక్షుడు విఠల్ భాయ్ పటేల్, ఉపాధ్యక్షుడు సచ్చిదానంద సిన్హా అనమాట. అలాగే ఆస్తి పన్ను చెల్లింపు విద్యా ప్రాతిపదికపై ఓటు హక్కుని ప్రొవైడ్ చేశారు ఈ యాక్ట్ ద్వారా. అలా ఫస్ట్ టైం ఎక్కడ వచ్చిందంటే కేరళలో ట్రావెన్కోర్ అండ్ కొచ్చిలో 1920లో వచ్చింది. తర్వాత మద్రాసులో 1921లో వచ్చింది. సిక్కులు, క్రిస్టియన్లు అండ్ ఆంగ్లో ఇండియన్స్కి ప్రతి ఒక్క నియోజకవర్గాలను కేటాయిస్తారు. స్వదేశీ రాజులతో ఛాంబర్ ఆఫ్ ప్రిన్సెస్ ఏర్పాటు అవుతుంది. ఈ యాక్ట్ లో మనకి కేంద్ర బడ్జెట్ నుండి రాష్ట్ర బడ్జెట్ను వేరు చేస్తారు. అట్ ద సేమ్ టైం సాధారణ బడ్జెట్ నుండి రైల్వే బడ్జెట్ను వేరు చేస్తారనమాట. అక్వర్త్ కమిటీ సూచనల మేరకు ఇప్పుడు వేరైన 1921లో వేరైన రైల్వే బడ్జెట్ మళ్ళీ మనకి 2017 ఫిబ్రవరి 1న బిబేక్ దేబ్రాయ్ కమిటీ సూచనల మేరకు మళ్ళీ మెర్జ్ అవుతుంది అనమాట, జనరల్ బడ్జెట్లో రైల్వే బడ్జెట్. అప్పటి వరకు ఇది ఇలా డివైడ్ అయ్యే ఉంటుంది. నెక్స్ట్ రాష్ట్రాలకు పన్నులు విధించే అధికారాన్ని కల్పించారు. 1921లో ప్రభుత్వ ఖాతాల సంఘంను ఏర్పాటు చేస్తారనమాట. అంటే ఇప్పుడు ప్రజెంట్ మనం చూస్తున్న పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఇదే స్టార్టింగ్ అవుతుంది. ఇప్పుడున్న ప్రజెంట్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎవరు అంటే కేసీ వేణుగోపాల్. తర్వాత నెక్స్ట్ లీ కమిషన్ 1923-24లో దీని రికమెండేషన్ ప్రకారం సెంట్రల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 1926లో వస్తుంది. తర్వాత ఇదే మనకి యూపీఎస్సీ కింద చేంజ్ అవుతుంది. తర్వాత భారత హై కమిషనర్ అని ఒక పదవిని లండన్లో క్రియేట్ చేస్తారు. ఇతనికి భారత రాజ్య కార్యదర్శికి ఉన్న పవర్స్ని కొన్నిటిని ఇస్తారనమాట. ఈ చట్టం యొక్క అమలు తీరును సమీక్షించడానికి 10 years తర్వాత ఒక స్టాట్యుటరీ కమిషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇస్తారు. ఆ హామీ మేరకు 1927లో మనకి సైమన్ కమిషన్ వస్తుంది. ఈ యాక్ట్ గురించి కొన్ని స్టేట్మెంట్స్ వచ్చినాయి, అవి ఒకసారి చూసుకుందాం. అనిబిసెంట్ బ్రిటిష్ వారు ఇంత బలహీనమైన సంస్కరణలు ప్రకటించి ఉండాల్సింది కాదని, ఈ సంస్కరణలు భారతీయులు స్వీకరించకూడదని పేర్కొంది. అలాగే బాల్ గంగాధర్ తిలక్ ఈ సంస్కరణలు సూర్యుడు లేని ఉదయంగా పేర్కొన్నాడు. సర్ హార్కోట్ బట్లర్ భారతదేశంలో ద్వంద్వ పాలన అనేది ఒక దూషణ పదంగా మారిందని పేర్కొన్న రాజనీతివేత్త అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ వీడియోలో మనం సైమన్ కమిషన్ నుంచి 1947 ఇండిపెండెన్స్ యాక్ట్ వరకు చెప్పుకుందాం.